నెల కరెంటు బిల్లులను ఎవరూ కట్టొద్దని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్ పథకం నెరవేర్చే వరకు కరెంటు బిల్లులు కట్టొద్దని కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలన్నారు. కరెంటు బిల్లు అడిగే అధికారులకు సీఎం రేవంత్ ఎన్నికల సమయంలో చెప్పిన మాటలను చూపించాలని సూచించారు. హైదరాబాద్ లో ఉన్న ప్రతి మీటర్కు గృహజ్యోతి కింద ఫ్రీ కరెంటు అందించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకులను బీఆర్ఎస్ పార్టీ చాలా మందిని చూసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కలిసిపోతాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేలా మారిపోతారని ఆరోపించారు. రేవంత్ రక్తమంతా బీజేపీదేనని, చోటా మోడీలా రేవంత్ మారిపోయారన్నారు. గతంలో అదానీని అడ్డుగోలుగా మాట్లాడిన సీఎం రేవంత్ దావోస్ లో అదానీ కోసం వెంటపడ్డారన్నారు. కరెంటు బిల్లులు కట్టొద్దని కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఉచిత విద్యుత్ కోసం డిమాండ్ చేయాలన్నారు. కరెంటు బిల్లు అడిగే అధికారులకు సీఎం రేవంత్ ఎన్నికల సమయంలో చెప్పిన మాటలను చూపించాలని సూచించారు. హైదరాబాద్ లో ఉన్న ప్రతి మీటర్కు గృహజ్యోతి కింద ఫ్రీ కరెంటు అందించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి నాయకులను బీఆర్ఎస్ పార్టీ చాలా మందిని చూసిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీలు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కలిసిపోతాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండేలా మారిపోతారని ఆరోపించారు. రేవంత్ రక్తమంతా బీజేపీదేనని, చోటా మోడీలా రేవంత్ మారిపోయారన్నారు. గతంలో అదానీని అడ్డుగోలుగా మాట్లాడిన సీఎం రేవంత్ దావోస్ లో అదానీ కోసం వెంటపడ్డారన్నారు.